హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన విజయ్ దేవరకొండ మన కొండన్న నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఫ్రెండ్స్ కింగ్డమ్. విజయ్ దేవరకొండ 12వ సినిమాగా అయితే ఈ మూవీ అయితే మన ముందుకు రాబోతుంది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది జెర్సీ మూవీ డైరెక్టర్ అయిన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో అయితే మన విజయ్ దేవరకొండ 12 మూవీ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా నుంచి ఈ రోజు సాయంత్రం 4:06 అయితే ఈ సినిమా నుంచి టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అసలు మామూలుగా లేదు. విజయ్ దేవరకొండ ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకొని 12వ సినిమా అయితే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సినిమా నుంచి వస్తున్న టీజర్ పై ఇప్పటి వరకు మన విజయ్ దేవరకొండ ఈ మూవీకి లేని హైప్ అయితే ఈ మూవీపై ఏర్పడడం జరిగింది ఫ్రెండ్స్. దానికి గల కారణం ఈ సినిమా విజయ్ దేవరకొండ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని, పైగా కెరీర్ లో 12వ సినిమా కావడంతో ఈ మూవీని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని అయితే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా మే 5వ తారీఖున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా నుంచి టీజర్ అయితే ఈ రోజు రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ సినిమాకి వాయిస్ ఓవర్ అందించింది 3 ఇండస్ట్రీలకు పవర్ హౌస్ అయిన 3 స్టార్ హీరోలు అయితే ఈ టీజర్కి అయితే వాయిస్ ఓవర్ అయితే అందించడం జరిగింది ఫ్రెండ్స్. మన టాలీవుడ్ నుంచి మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు, అండ్ అలాగే బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్, అండ్ అలాగే తమిళ నుంచి మన సూర్య గారు అయితే ఈ టీజర్కి వాయిస్ ఓవర్ అయితే అందించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే 3 టీజర్లకు వాయిస్ ఓవర్ మెయిన్ హైలైట్ గా అయితే నిలవడం జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా మన టాలీవుడ్ నుంచి మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ అయితే ఈ టీజర్ కి ఎంత ప్లస్ అయిందో జస్ట్ మాటల్లో కూడా చెప్పలేం ఫ్రెండ్స్. గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు ఆ వాయిస్ ఓవర్ కి, ఆ డైలాగ్ డెలివరీకి, అండ్ అలాగే ఆ టీజర్ లో వచ్చిన సీన్స్ కి, అండ్ అలాగే టీజర్ లో చూపించిన సీన్స్ కి మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ కి నెక్స్ట్ లెవెల్లో అయితే ఇంపాక్ట్ అయితే కలిగించింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ టీజర్ లో మెయిన్ హైలైట్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఏం ప్లాన్ చేశారో కానీ ఈ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని మాత్రం క్లియర్ గా అర్థమైపోయింది ఫ్రెండ్స్. ఈ సినిమాకి మ్యూజిక్ అయితే మన మ్యూజిక్ సెన్సేషన్ అయిన అనిరుద్ రవిచంద్రన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింగ్డమ్ మూవీ టీజర్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. మెంటల్ వచ్చేసింది, వింటుండే గూస్ బంప్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. అసలు ఎలా వస్తాయో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐడియాలు మన అనిరుద్ గారి కానీ అసలు ఎవరికి రాని ఆలోచనలతో, ఎవరికి సాధ్యం కానీ డిఫరెంట్ ట్యూన్స్ తో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇవ్వడం ఒక్క మన అనిరుద్ గారికే సొంతం అనుకుంటా ఫ్రెండ్స్. సో ఆ రేంజ్ లో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ కి, అండ్ అలాగే అనిరుద్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి, అండ్ అలాగే డైరెక్టర్ అయిన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ కి, విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ కి, టీజర్ కి ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాపై గూస్ బంప్స్, ఈ టీజర్ అయితే గూస్ బంప్స్ తెప్పించాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో అయితే కట్ చేయడం జరిగింది. సో ఇక వేచి చూడాలి ఫ్రెండ్స్. సినిమా అయితే మే 25వ తారీఖున అయితే రాబోతుంది. సో అఫీషియల్ గా అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మూవీ కోసం ఎంతో వీగర్ గా అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ సినిమాకి ఇంతవరకు మన విజయ్ దేవరకొండ ఏ మూవీకి రాని వ్యూస్ అయితే ఈ టీజర్కి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మిలియన్స్ కొద్ది వ్యూస్, అండ్ అలాగే వేల కొద్ది లైక్స్ అయితే వచ్చి పడుతున్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి మిగతా ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇటు హిందీ నుంచి రణబీర్ కపూర్, అండ్ అలాగే తమిళ నుంచి సూర్య గారి వాయిస్ ఓవర్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ టీజర్ పై. సో వెయిట్ చూడాలి. సో మన విజయ్ దేవరకొండ గారు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకొని 12వ సినిమాని గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సినిమాతో ఎలాగైనా సరే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవాలి, ఫ్యాన్స్ కి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ ఇవ్వాలి అని చెప్పి ఎంతో కసిగా కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ అలాగే మెయిన్ గా ఈ సినిమాలో మన విజయ్ దేవరకొండ గారి లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఈ సినిమాలో కనిపించిన విధంగా ఈ సినిమాలో అయితే లుక్స్ అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ముఖ్యంగా ఈ సినిమా అయితే 3 డిఫరెంట్ షేడ్స్ లో అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. ఒకటి ఆర్మీ మ్యాన్ గా, అండ్ అలాగే ఇంకోటి జైల్లో, అండ్ అలాగే ఇంకోటి పోలీస్ క్యారెక్టర్ అయితే 3 డిఫరెంట్ షేడ్స్ లో అయితే మన విజయ్ అన్న అయితే కనిపించబోతున్నారు ఫ్రెండ్స్. కింగ్డమ్ టీజర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పించింది అనడంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు ఫ్రెండ్స్. మెయిన్ గా లాస్ట్ లో మన విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో పెళ్ళిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం తగలబెట్టేస్తా అనే డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే పేలింది ఫ్రెండ్స్. అండ్ ముఖ్యంగా టీజర్ ఈ రేంజ్ లో ఉందంటే నెక్స్ట్ సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నారు ఫ్రెండ్స్. మన విజయ్ దేవరకొండ గారి అమ్మాయిలు అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే సెలబ్రేషన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇక మూవీ రావడమే ఆలస్యం. నెక్స్ట్ లెవెల్లో బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవడం ఖాయంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ టీజర్ అయితే. అండ్ అలాగే రేపు సినిమా కూడా అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ రావడం ఖాయంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మీరేమనుకున్నారు? కింగ్డమ్ మూవీ టీజర్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అయితే మీకు ఏ భాషలో ఈ టీజర్ వాయిస్ ఓవర్, ఏ హీరో ఇచ్చిన వాయిస్ ఓవర్ మీకు బాగా నచ్చిందో, అండ్ అలాగే బాగా పేలిందో, ఈ టీజర్ కి బాగా కరెక్ట్ అయిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఒపీనియన్ అయితే టాలీవుడ్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ గారి వాయిస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే పెరగడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీరు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ బై బై, సీ యు సైనింగ్ ఆఫ్.